హలో అండి. ఇంట్లో అక్షరాభ్యాసం ఎలా చేయాలి? అక్షరాభ్యాసానికి ఏమేం కావాలన్నది చూద్దాం ఇప్పుడు మనం. మా పూజ గదైతే చిన్నగుందనేసి మేము హాల్‌లో అయితే అక్షరాభ్యాసం చేశాం. మీ పూజ గది గనుక పెద్దగున్నట్లయితే మీరు పూజ గదిలోనే చేసుకోవచ్చు హ్యాపీగా. అక్షరాభ్యాసానికి ముఖ్యంగా కావలసినవి పలక, బలపం, ప్లేట్‌లో బియ్యం, పసుపు, కుంకుమ, గంధం డబ్బా, అక్షింతలు, పువ్వులు, అగరబస్తీలు, కొబ్బరికాయ, దీపాలు, దీపం నూనె, అరటి పండ్లు, ఖర్జూర, ఒక పసుపు గౌరమ్మ, సరస్వతీదేవికి, గణపతి దేవునికి ప్రసాదం సేమ్యా పాయసం. ఒక గ్లాస్‌లో కొన్ని నీళ్ళు. ముందుగా గౌరమ్మకి పూజ చేసే విధానం ఎలా అంటే, కొద్దిగా పూలు చల్లి, కొద్దిగా అక్షంతలు, నీళ్లు చల్లి ఓం గం గణపతియే నమః అని మనసులో ప్రార్థించుకోవాలి. ఆ తర్వాత శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని వినాయకుడిని మనసులో దీవించుకోవాలి. ముందుగా గణపతి పూజ అయిపోయిన తర్వాతే సరస్వతీదేవి పూజ ప్రారంభించాలి. పిల్లలతో ఈ విధంగా పూజ చేయించాలి. సరస్వతీదేవిని మొక్కుకొని సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అన్న శ్లోకాన్ని చదువుకోవాలి సరస్వతీదేవి పూజకి. ఈ విధంగా ప్లేట్లో బియ్యం అయితే తీసుకొని బియ్యంపై సరస్వతీదేవి పూజ అయిపోయిన వెంటనే ఆ బియ్యాన్ని ఈ విధంగా సమానంగా అనేసి ఓం నమ శివాయ అని పిల్లవాడి ఉంగరపు చేత వేలుతో మాత్రమే వ్రాయించాలి ఓం నమ శివాయ అని. అక్షరాలు రాయించే ప్రధాన ఘట్టం అన్నమాట ఇది. తర్వాత ఒక పలకను తీసుకొని పలకపై తండ్రి మొదట ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాసి పిల్లవాడి చేత దిద్దించాలి. ఈ విధంగా పలకకు కూడా బొట్లతో పూజించుకోవాలి. గుడికి వెళ్ళలేని వారు కొన్ని పరిస్థితులలో ఈ విధంగా ఇంట్లో చేసుకోవచ్చు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బాబుకు కూడా మనం సరస్వతి మంత్రాన్ని నేర్పించి బాబుతో అనిపించాలి.
మొక్కుకొని నైవేద్యం సమర్పించి కర్పూర హారతి ఇచ్చి మన పూజని ముగించుకోవచ్చు. బాబు లేదు పాప ఎవరైతే ఉంటారో వాళ్ళతో సరస్వతి మంత్రాన్ని ఒకసారి చదివించాలి. కర్పూర హారతి ఇవ్వాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హారతి తీసుకోవాలి. మనం బాబుతో కూడా హారతి తీయించాలి.